చిన్నపిల్లడు మాపినట్టు మాపుతా అంటాడు. బాబురావు సార్ ఆ ముసలోళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాడంటావు? సూట్స్ అంటే వాళ్ళని తీసుకొచ్చినట్టు లేదు సార్, ఎత్తుకొచ్చినట్టు ఉండాలి. ఏంటది? వయసు పిల్లల్ని ఎత్తుకుపోతా అంటారంట, జాగ్రత్తగా ఉన్నాడు. మాయం మాయం నీది అంగట్లో దిష్టి మాయం, నీ ఊళ్ళోనూ మాయం. ఒడియాలు కాకులు ఎత్తుకుపోతాయేమో అని బయటకు వచ్చా, నన్నే ఎత్తుకొచ్చినారేంద్రా టెంకాయ మొఖమాడా. ఇది గాని నా కొడుక్కి తెలిసిందనుకో, పిల్లకాయలను కూడా చూడకుండా మిమ్మల్ని పీక విసిగి చంపేచ్చాడు. పీకిరాళ్ళెత్తి మీ ఇంటికి వచ్చి కరెంటు పెట్టినప్పుడే ఓడేం చేయలే. ఇది మా ప్లేసు, నోరు మూసుకు కూర్చోపోయావు అనుకో పీక బిసికి ఫెన్సింగ్ అవతల పారేస్తా. యు ఓల్డ్ డ్రై ఫ్రూట్. తాతలు బామలు నన్ను క్షమించండి, వేరే దారి లేక మిమ్మల్ని తీసుకొచ్చాను. ఒకప్పుడు కుటుంబంలో బతికిన మీరందరూ ఎందుకు విడిపోయారు దయచేసి చెప్పండి. ఆ విషయం అడగటానికి నువ్వెవడివే? ఎత్తుకొచ్చే ఏది అడిగినా చెప్తారనుకున్నావా ఏంది? ఓ తూ అనుకున్నాక మళ్ళా దాని గురించి మాట ఎత్తేదిలా. మానవిడిచి ఓడు చెప్పుకుంటారేమో, మర్యాదగా మమ్మల్ని మా ఇళ్ళ కాడొచ్చి పెట్టు. ఏందిరా ఓడు అడిగేదేంది, నువ్వు మాట్లాడేదేంది? మూతి మీద మీసాలు మీకే కాదు మాకో ఉండాయి. ఆ మాత్రం బోడి మీసాలు మా చెరువులు రొయ్యలు కూడా ఉండలా? ఎరా సన్నప్ప, నువ్వు కూడా మాట్లాడుతున్నావేంద్రా? ఆ రోజు నా చేతి సిక్కినప్పుడు నీ తలకాయ తీసేటోని, నా చెల్లి ముఖం చూసి నేను వదిలేసిన. ఎరా స్వామి, కలిసి పుట్టకపోయినా కలిసి పెరిగిన దానికి నోటి నిండా నా చెల్లెని చెప్తాండవే. మనం విడిపోయి నిన్నేళ్లలో ఒక్క చీరగుడ్డ దానికి పెట్టినావా? కడుపుతో ఉండేటప్పుడు కూడా తల్లింటి కండించంత పసుపు కుంకుమ వేయలేకపోయినావు కదరా. నీకింకా చెల్లి బావ ఇవన్నీ గుర్తుండాయా? అది చచ్చిపోయేటప్పుడు కూడా అన్నా అన్నా అని నిన్నే కలవరచ్చా సచ్చిందిరా. ఏడు నుంచి వచ్చిండో ఏమో, దూరం అయిన వాళ్ళని దగ్గర చేర్చా అంటాడు. తెలిసింది చెప్పడం పోయి ఈడ కూడా కొట్టుకోవటం ఏందిరా? ఒరే అబ్బి, నేను చెప్తారా, అది 1953. తాత అంత టైం లేదు, కలిసి ఉంటే కలసు కొన్ని చాపట్లు కొట్టినారు కదా, ఆ నుంచి చెప్పు. కలిసి ఉంటే ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళని వెనక్కి పంపించినామన్న ఆనందంలో సంబరంగా అందరం ఎందు చేసుకున్నాం. అందరూ ఇట్టనే అన్నందమే మారి ఒక్కటిగా కలిసి ఉండాలా. కలిసి ఉండాలా కాదప్పా, కలిసి ఉందాం. మనలాగా ఈ ఊరు కూడా కలిసి ఉండాలా. ఉంటదప్పా. అంతలోనే ఏమైనదో ఏమో, చట్టా పట్టాలు వేసుకుని లోపలికి పోయిన పెద్దోళ్ళు చెరువు కత్తిపోటుతో బయటకు వచ్చినారు. ఈ తెలుగు వాళ్ళని నమ్మబాగండి రావు, నరికేయండి రావు. అరే మీరెవరు ఈ అలవాటుతో కలిసి ఉండబాకండ్రా, వేసండ్రా కొడుకుల్ని. అప్పటిదాకా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న మేము దాయాదుల్లా విడిపోయినాము. వేరుపడి మధ్యలో కంచె నిలబెట్టినాం. అప్పుడు కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఇంకా కొట్టుకుంటానే ఉండం. అసలు ఆ రూమ్ లో ఏం జరిగింది తాత? ఆ గదిలో ఏం జరిగిందో వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలిసే అవకాశమే లేదబ్బి. రండ్రా. సార్ వీళ్ళందరినీ వదిలేసి మీరు ఎక్కడికి వెళ్తున్నారా? మీరే ఏడిసేయండి. రేఖ కీస్ నాకు మాత్రం కీసే ఇస్తావే? హలో కార్తిక, ఎంత ట్రై చేసి నీ ఊరు కూడా అంటే అర్థం కావట్లేదు. నాకు మీ వాళ్ళని ఒప్పించే టైం లేదు, నాతో వచ్చే ప్లీజ్. హరి, నీకు నా పరిస్థితి అర్థం కావట్లేదు.
నేను నీతో వచ్చేస్తే మీ అమ్మాయి తెలుగుడితో లేచిపోయిందంటారు. మా ఫ్యామిలీ మొత్తం ఒరేసుకొని చచ్చిపోతారు. అబ్బా అలా ఏం జరగదు. నువ్వు అను, ఇప్పుడే వచ్చి తీసుకెళ్తా. నీకు చెప్తే అర్థం కదా, మా ఫ్యామిలీని కాదని నేను రాలేను. మీరంటోడు కాదనుకుందంటే ఆ అమ్మాయి పెద్ద దురదృష్టవంతురాలు. ఇక బాధపడ మాకు, మర్చిపో. ఒరే అది రా. రే నాన్న, ఈ ఊరు గురించి నాన్న. రే నాన్న, నువ్వేడవడం ఏంట్రా? ఇదిగో నాన్న, చూడు, కొట్టు, నాన్నని కొట్టు. నవ్వరా. రేయ్, నువ్వు ఓటమిని ఒప్పుకోవడం నేను ఎప్పుడు చూడలేదురా. ఇప్పుడు కూడా ఒప్పుకోకు. ఈ ఊరు గొడవల గురించి తెలుసుకోవడానికి రెవెన్యూ రికార్డ్స్ తిరిగేశాను. ఇదిగో ఈ ఇన్ఫర్మేషన్ దొరికింది. 1953లో ఈ ఊరు జమీందారుల ఇద్దరు ఆస్తుల నుంచి సగం సగం ఒకే పేరుకు ట్రాన్స్ఫర్ అయింది. చూడరా. వణకం వణకం. బాగుండరా? హలో అన్నే, ఆ రోజు పంచాయతీలో గొడవ చేసిన తెలుగు పయ్య ఈడకొచ్చి మమ్మల్ని కొట్టి అయ్యగారి కాడికి పోయినాడు. వాడు లోపలికి పోయిన ఊపు చూచా ఉంటే అయ్యగారిని చంపేసేలా ఉన్నాడన్నే. అయ్యా, ఆ కాలేజీ పిల్లగాడు మమ్మల్ని కొట్టి పెద్ద ఆయన గాడికి కోపంగా పోయినాడయ్యా. ఏం చేస్తాడో ఏమోనని భయంగా ఉంది స్వామి. నీ ముసలోడా, నాకు టైం లేదు, ఓపిక లేదు. నేను అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. నసిగిన్నా తేడా చెప్పినా నేను ఎత్తి పగలగొడతా. ఈ ఊరు జమీందారు లాస్ట్ సగం నీ పేరు మీద ఎందుకున్నాయి? చెప్పు. లోపలికి వచ్చే వరకు క్లోజ్ ఉన్న వాళ్ళిద్దరు కత్తి పొట్లతో బయటికి దిగలేరు. చెప్పరా, అసలు ఈ రూమ్ లో ఏం జరిగింది చెప్పరా. చెప్తావా లేదా నెత్తి పగలగొట్టమంటావా? చెప్తాను చెప్తా చెప్తా. బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిస్సేద సాదనం పొన్ను కుండవాంగా. భజంతులేరో మాంగళ్యం కల్పనానేన త్వమదేవర హేతునా కంఠే. జరిగింది చెప్తావా లేదా నెత్తి పగలగొట్టమంటావా? చెప్తాను చెప్తా చెప్తా. ఆ రోజు రా మిత్రమా, రా కూర్చో. ఇదిగో నీకు నచ్చిన దొరల సారాయి, నువ్వు మెచ్చిన కౌజు పెట్టలు, కోడివేపుడు, రొయ్యలిగురు అవిగో. అర్రా సక్క సినగమ్మంటే నీదేరా. నా నోటికే కాదు, నా మనసుకు కూడా నచ్చిన నా డైనానే బ్రిటన్ నుంచి తప్పించావా? డయానా నీదేంట్రా, డయానా నాది. డ్యూట్, వాట్ ఆర్ యూ టాకింగ్? అది నా గర్ల్ ఫ్రెండ్. ఇంగ్లీష్ వాడు పోతూ పోతూ ఇండియాకు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఈ తెల్లదాని నాకు ఇచ్చాడు. ఏం మాట్లాడుతున్నావురా? 5 ఏళ్లుగా అది 6 నెలలు నాతో ఉంటుంది, 6 నెలలు లండన్ లో ఉంటుంది. పొడా ముట్టా పైలా అది చెప్పిన లండన్ నా తోటలో బంగళా పేర్రా. ఒరే బుర్ర తక్కువ వెదవా, నువ్వు చెప్పిన బ్రిటన్ ఈ బంగ్లా పేర్రా. అమ్మ దీని రికార్డింగ్ డాన్స్
6 నెలలు నీతో 6 నెలలు నాతో అష్టం ఆడిందా? అష్టాచమ్మో తొక్కుడు బెళ్ళో అది ఏ ఆట అయినా ఆడని, అది నాకే కావాలి. బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ కాంబినేషన్ రా, అది నాది, నాకే కావాలి. ఓ మై బేబీ. కాదు, అది నాది, నాకే కావాలి. నాకే కావాలి. కాదు, నాకే కావాలి. నాకే కావాలి. నాకే కావాలి. చూడను తెల్లంది ముత్తు అని ఎంత ముత్తుగా పిలిచిందో. డయానా, డోంట్ పార్టిసిపేట్ విత్ బోత్. టెల్ వన్, ఐ ఆర్ హీ. You both are two eyes for me. అయ్యో, మీ దేశంలో చెల్లుద్దేమో గాని ఇక్కడ తప్పుడయ్యానా? తప్పైనప్పుడు మీరెందుకు చేస్తున్నారు? You guys already married. అయ్యో, లాజిక్ లో మాట్లాడే టైం కదా డయానా. ఐ వాంట్ యూ కంప్లీట్లీ. నాదిరా. కాదు నాదిరా డయానా. ఏంటి దీనికోసం కొట్టుకున్నారా? ఆడదాని కోసం ఎన్నో యుద్ధాలు జరిగినాయి, అందులో ఇదొకటి. అసలు ఈ విషయం నీకెలా తెలుసు? ఆడ ఫ్రేమ్ లో చిన్న పిల్లడు ఒకటి ఆడుకుంటున్నాడు చూడు. ఆ పిల్లాడిని నేనే. షీ ఈజ్ మై మమ్మీ. అయినా వాడు ఇంగ్లీష్ పిల్లోడు కదరా. తమిళనాడు ఎండల గురించి నీకు తెలియదే ఉంది. ట్యాన్ అయిపోయినా. అసలు నువ్వెలా జమీందార్ అయ్యావరా? వాళ్ళిద్దరికి చెరో 10 ఎకరాలుండేది. మా మమ్మీ అటో 500 ఇటో 500 నా పేరు మీద రాయించింది. వాళ్ళకి 500 మిగిలినాయి. ఆ 1000 ఎకరాలతో నేను జమీందారుని అయిపోయినా. ఈ విషయం చెప్తే ఊరు గొడవలు ఆగిపోయావు కదా. మా మమ్మీ అట్లాడదని నేను ఎట్టా చెప్పుకోను. ప్రూఫుల్ది మీరు బయట ఉండండి, నేను చూసుకుంటా. నేను చూసుకుంటా. పోనీ పోండి, ఉండరా పోండి. మీ తాతల పర్సనల్ గొడవని తెలుగు తమిళ గొడవగా మార్చేశారు. ఈ విషయం ఊరోళ్ళు తెలిస్తే ఊరంతా ఒకవైపు, మీ 2 కుటుంబాలను ఒకవైపు వెళ్ళేస్తారు. ఇంకో ఆప్షన్ లేదు. మీ ఇద్దరు కలవాలి. నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. కేశవ, పోయినోడు పొరుగు ఇప్పుడు తీసుకోవడం అవసరమా? మన్ని పడుగుతావా, ఊరు నిడిచిపెట్టి పోతావా? డే ముత్తు, ఇంతకంటే మంచిలు నీకేడ దొరుకుతాడు? ముత్తు చెప్పరా మన్ని పో. ఏం చేయాలో మాకు తెలుసా? నీ వాయిముడ్రా కల్టిపాయల. ఆడైతే మన తాతలు కొట్టుకు సచ్చారో ఆడే మాటిస్తా ఉన్నాం. ఇంకా మన మధ్య కొట్లాటలు లేవు. ఇందుకు సాక్ష్యంగా నా కూతుర్ని తెలుగోడికిచ్చే పెండ్లి చేస్తున్నా. కలిసి ఉంటే కలదు సుఖం. కలిసి ఉంటే కలదు సుఖం.
చూసావా నా ఐడియా ఎలా వర్కౌట్ అయిందో? ఈ గొడవలు ఉన్న ప్లేస్ లో పడేస్తే గొడవలు చేయడం మానేసి గొడవల్లో ఉన్న 2 ఊళ్ళని కలిపేశాడు. అదే ఇన్నాళ్ళు మా ఆస్తి అనుభవిస్తూ మా మీదే పెత్తనం చేస్తావా? పెళ్ళయ్యాక చెప్తా ఈడి సంగతి. ఇక్కడ ఎవడు సంగతి చెప్పలేడు. ఎందుకంటే ఎవరు నోరిపినా ఊళ్ళో వాళ్ళకి మన ముగ్గురు కథ తెలిసిపోతుంది. మొహాన ఉమ్మేస్తారు. సో ఇంతకు ముందులాగే యాజ్ టీజ్ గా కంటిన్యూ అయిపోతాం. అవును, ఇంతకు మన రివెంజ్ గడ పరిస్థితి ఏంటి? ఓ కిడ్నాప్ తర్వాత బాబా టోటల్ గా మారిపోయింది. వాటి సంగతి నేను చూసుకుంటా అని చెప్పింది. ఏం చేసిందో. ఒక్క నిమిషం అప్పా. అప్పా అప్పా అప్పా, ఇంకా నా వల్ల కాదు. ముహూర్తాలు మార్చాల్సిందే. ఏం అవసరంలా, పెళ్లి కొడుకునే మార్చేసినారు. ఏం మాట్లాడుతున్నారో రూతర్ ఫోర్డ్? పెళ్లి కొడుకు మోషన్స్ అయితే ముహూర్తాలు మార్చాలి, కానీ పెళ్లి కొడుకు మార్చడం ఏంటి? పట్లేయాల్సిందే. ఏద్దాం.